యోగ్ స్టాక్ అందరూ బాగున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది అంటే ఐసోళ్ళు బీభత్సంగా రైడ్ చేస్తున్నారు. ఎవరైనా ఇల్లీగల్గా ఉంటే వాళ్ళని పంపించేస్తున్నారు. ఓకే, ఇది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు అనమాట వాళ్ళు. అయితే ఇల్లీగల్గా అంటే ఏ రకంగా చూసినా ఇల్లీగల్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వీసా స్టేటస్ లేకుండే ఉండే వాళ్ళంతా ఇల్లీగల్ ఆబ్వియస్లీ. అది కాకుండా కొంతమంది మిస్యూజ్ చేసుకునే వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. మొన్నటిదాకా స్టూడెంట్స్ని టార్గెట్ చేశారు. మళ్ళీ ఏదో కోర్టు కేసు అయిపోయింది, ఇప్పుడు వచ్చింది అది. దానివల్ల సేవీస్ అన్ని బ్యాక్ రివోక్ అని. కానీ ఎవరి మీద కేసులు, క్రిమినల్ కేసులు అవి ఇవి ఉంటే ఏంటంటే వాళ్ళు దాన్ని ఆబ్వియస్లీ పంపించేస్తున్నారు. అంటే ఫింగర్ ప్రింట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం టర్మినేట్ చేసి పంపించేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే వీసా మిస్యూజ్ ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అన్ని రకమైన ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఎందుకంటే EB1A గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ని కూడా చక్కగా పట్టుకున్నారు వాళ్ళు. ఓకే, మనం ఏంటంటే ఒక ఫ్రాడ్ చేసేటప్పుడు మనకి వాళ్ళకి ఏం తెలుసు రాబోయే ఏం కాదులే అనుకుంటాం. కానీ ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు, మన చిరంజీవి ఇట్లా వస్తారు చూసారు, డైలాగ్ ఉంటుంది చూసారా, ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వస్తాడు అనగానే ఇట్లా లేస్తాడు అనమాట చిరంజీవి. సో ఆ టైప్లో ఎక్కడో ఒక చోట ఒక దెబ్బ అనేది పడుతుంది. పడినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. ప్రజెంట్ సోదంతా ఆపి విషయం చెప్తాను. నేను చెప్పే ముందు నా ఛానల్కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. విషయం ఏంటి అంటే డే వన్ సిపిటిని భయంకరంగా మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి USCIS వాళ్ళకి అర్థమైపోయింది. సో రీసెంట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనమాట. అయితే ఒక చిన్న పాత కథే ఒకటి చెప్తా. మన కొత్త కథ ఏం కాదు, పాత కథే. కాకపోతే చాలా మందికి తెలియను కదా. 2015లో USCIS వాళ్ళు DHS తో కలిసి, మన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీతో కలిసి ఈ స్టూడెంట్లు ఎవరెవరైతే మిస్యూజ్ చేసుకుంటున్నారో యూనివర్సిటీని, వీళ్ళని ట్రాప్ చేయడం కోసం వాళ్ళే ఒక దొంగ యూనివర్సిటీ క్రియేట్ చేశారు, యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అని చెప్పేసి. దాని తర్వాత అలా కొన్ని రోజులు దాన్ని నడిపించారు. ఏది మన ఈ ఏజెంట్లు, తర్వాత రిక్రూటర్స్, తర్వాత స్టూడెంట్లు డబ్బులు కట్టారు. 15 లక్షలకి 20 లక్షల సీట్లు అమ్మారు. చాలా మంది అమెరికా వచ్చేసారు. అంత నడిచింది, అంత బాగానే ఉంది. కాలేజీలు నడిచేవి కావు, క్లాసులు నడిచేవి కావు, ఇవేని. ఏదో యూనివర్సిటీ అయితే వస్తుంది. సడన్ గా ఉన్నట్టుండి ఒక రోజు టప్పున మన అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేశారు అనమాట. ఐసోళ్ళు 800 మంది ఎంతో. దాంట్లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకుపోయి లోపడేశారు. అందులో 700 మంది ఇండియన్స్ ఉన్నారనమాట. అప్పుడు మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేసింది, ఇట్లా కరెక్ట్ కాదు, మీరు ఇట్లా ట్రాప్ చేసి అరెస్ట్ చేయడము, అట్లా పంపిస్తారు అంటే అప్పుడు ఇంకా వాళ్ళ అందరినీ మామూలుగా డిపోర్ట్ చేసేసి పంపించేస్తారనమాట. అంటే ఇది వాళ్ళు వేసిన ట్రాప్లో ఎలకల బోన్లో ఎలకల పడ్డట్టు పడ్డారనమాట. తర్వాత సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీకి కూడా ఇలాగే కొంత ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఏజెంట్లని, తర్వాత స్టూడెంట్లని మిస్యూజ్ చేసుకునే వాళ్ళందరినీ పట్టుకున్నారు. అలాగా వీళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే చిన్న ట్రాప్లు వేస్తూ ఉంటారు. ఆ ట్రాప్లో దొరికిన వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. అంటే మిస్యూజ్ ఎక్కడైతుందో తెలుసుకోవటానికి. ఓకే, ఇప్పుడు టాపిక్లో ఏంటంటే డే వన్ సిపిటి నిజంగా చాలా మంది ఎలా యూజ్ చేసుకున్నారంటే, H1 ఉంటుంది, జాబ్ పోద్ది, 60 daysలో జాబ్ రాదు, టక్కన డే వన్ సిపిటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఎక్కడో ఒకటి కాలేజ్లో డే వన్ సిపిటి తీసుకుంటాడు, వాడికి ఇంత ఫీజు పడేస్తాడు, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాడు. అంటే డే వన్ సిపిటిని లీగల్గా బతకటం కోసం వాడుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్గా కరిక్యులర్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కాస్త చివరికి ఏమైంది అంటే వీళ్ళు లీగల్ ఇక్కడ ఉండటం కోసం తీసుకునేటువంటి దొడ్డిదారి అనేది తెలిసిందనమాట. ఏంటి ఈ డే వన్ సిపిటిలో? కాలేజ్ ఉండదు, నువ్వు ఎప్పుడు పోతే అప్పుడే కాలేజ్, నువ్వు ఎప్పుడు వెళ్తే అప్పుడే కూర్చోవచ్చు కాలేజీలో. మా అయితే సంవత్సరానికి ఒక 5 రోజులు 10 రోజులు రావాలి అంతే. అంటే నీకు ఒక లీగల్ రూట్ ఉంది కదా, ఆ లీగల్ రూట్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అందరూ. ఎవరు? నీకు OPT రాలా, STEM OPT రాలా, పోతాం డే వన్ సిపిటీలో జాయిన్ అయిపోతాం. అయితే ఈ డే వన్ సిపిటీలో జాయిన్ అయిన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్చువల్ డే వన్ సిపిటి జెన్యూన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది పోయింది పక్కకి. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఎట్లో గొట్ల అమెరికాలో బతకాలి కాబట్టి డే వన్ సిపిటి వాడుతున్నారు అనేది వాళ్ళ వాదన అనమాట. మొన్న 2025 ఫిబ్రవరిలో ఒక యూనివర్సిటీ వాళ్ళు మూసేశారు, డే వన్ సిపిటి క్లోజ్ చేశారు. సెయింట్ పీటర్ యూనివర్సిటీ 2025 ఫిబ్రవరిలో అనుకుంటా డే వన్ సిపిటి షట్ డౌన్ చేశారు. అయితే ఇక్కడ ఈ డే వన్ సిపిటి ఇచ్చే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో లీగల్ వేలో, అంటే ప్రాపర్ ప్రొఫెషనల్ డే వన్ సిపిటీలు కావన్నీ. కొన్ని ఏంటంటే వాళ్ళు
ఫారిన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. ఎందుకు అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు యూనివర్సిటీ పెట్టుకున్నారు, అది నడవాలంటే వీళ్ళకి డబ్బులు కావాలి. అందుకని చెప్పినంటే వాళ్ళు D1 CPT ఇచ్చేసి ఎంతో కొంత డబ్బులు తీసుకునే వాళ్ళు, వెళ్తే నువ్వు కాలేజీకి వెళ్ళు, వెళ్ళకపోతే వెళ్ళకపో, లీగల్గా ఉండటానికి రూట్ అనమాట. సో అలాంటి యూనివర్సిటీలు ఆ వ్యాలీ ఈ వ్యాలీ ఈ వ్యాలీ అని బోలెడు వ్యాలీ యూనివర్సిటీలు ఉంటాయి. అలాగా మీరు గనక ఆ పనికిమాల యూనివర్సిటీలు, రికగ్నైజ్డ్ కాని యూనివర్సిటీలు, చెత్త యూనివర్సిటీలు ఎత్తుకొని D1 CPT తీసుకుంటే చాలా మంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మంచి టాప్ యూనివర్సిటీకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఫీజు కట్టి వెళ్ళిపోతారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫీజు కట్టరు వాళ్ళు, ఇది నెక్స్ట్ సెమిస్టర్ కట్టరు. ఏం చేస్తారు, యూనివర్సిటీ మారిపోతారు. ఎక్కడికి మారిపోతారు, ఏ డొక్కుదో పనికి మన చెత్త యూనివర్సిటీలోకి వెళ్ళిపోతారు. వాడికి $10,000 కట్టేస్తే వాడు మనకు ఇక్కడ నుంచి అక్కడికి కోర్స్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర కాలేజీలు ఉండవు, లెక్చర్లు ఉండరు, ఏముండరు. కానీ వీడు ఏంటి అంటే అమెరికా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేయాలి. ఇలాంటి స్టూడెంట్స్ దగ్గర మోర్ దెన్ 60% ఉన్నారు, మోర్ దెన్ 60%. ఓకే, అందుకని చెప్పి ఈ మధ్యన ఈ పార్ట్ టైం వాళ్ళ మీద బీభత్సంగా రైడ్స్ చేయడానికి కారణం అదే. చదువుకునే బ్యాచ్ ఉంది, అదంతా డిఫరెంట్ బ్యాచ్, వాళ్ళు ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. సంపాదించుకోవటానికి వెళ్ళే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇలాంటి దొంగ దొడ్డిదారులన్నీ తీస్తుంటారు అనమాట. ఓకే, దొంగ గ్రీన్ కార్డులు తయారు చేయటము, ఇలాంటి రకరకాలు. సో ప్రజెంట్ ఎవరైనా సరే D1 CPT కనుక తీసుకుంటే మాత్రం మీరు H1 నుంచి వచ్చారా, L1 నుంచి వచ్చారా, లేకపోతే CPT OPT నుంచి వచ్చారా, STEM OPT నుంచి వచ్చారా, ఎలా వచ్చినా సరే జాగ్రత్తగా చూసుకుని యూనివర్సిటీ రికగ్నైజ్డా కాదా, ప్లస్ మీ D1 CPT నిజంగా మీకు అవసరమా కాదా, మీరు కేవలం వీసా కంటిన్యూటీ కోసం గనక జాయిన్ అవుతున్నారు, లీగల్ స్టే బ్యాక్ కోసం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రిస్క్లో ఉన్నట్టే. ఎందుకు అంటే వాళ్ళు NTL ఇస్తారు, నోటీస్ టు అపియర్, అప్పుడు మీరు పోయి చెప్పుకోవాలి, మరి నీ కోర్స్ అయిపోయింది కదా, నీకు OPT రాలేదు, లేకపోతే OPT అయిపోయింది, STEM OPT రాలేదు, నీకు జాబ్ రాలేదు, మరి నువ్వు ఎట్లా D1 CPT తీసుకొని ఉన్నావు, ఏం కోర్సు చదువుతున్నావు, నువ్వు ఇంకెందుకు చదువుకోవాల్సిన అవసరం ఏంటి, ఎప్పుడో నెలకు ఒక్కరోజు కాలేజీకి వెళ్ళే కోర్సు నువ్వు చదివి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని అడిగితే ఏం చెప్తాం మనం, ఎక్స్క్యూజ్ చెప్పలేమన్నమాట. జాబ్ వచ్చే వరకు నేను ఇక్కడ ఉండటానికి D1 CPTలో జాయిన్ అయ్యే కదా అని చెప్పలేం కదా. సో కాబట్టి ఏంటంటే ఈ రూట్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు, దీని మీద కూడా చక్కగా క్రాక్ డౌన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే D1 CPTకి వెళ్ళాలనుకునే వాళ్ళు H1 నుంచి వచ్చి D1 CPTకి వెళ్తే ఎవరికైనా డౌట్ వస్తుందండి, 100% డౌట్ వస్తుంది. నువ్వు నిన్నటిదాకా మంచిగా ప్రశాంతంగా జాబ్ చేసుకున్నావు కదా, సడన్ గా నీకు చదువుకోవాలన్న మూడెందుకు వచ్చిందిరా నాయన అంటారు వాళ్ళు. పోనీ వచ్చింది, మరి MITలు ఉన్నాయి, హార్వర్డ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, న్యూయార్క్ యూనివర్సిటీ ఉంది, మరి ఈ మారుమూల అన్రికగ్నైజ్డ్ పేరు లేని ఊరు లేని యూనివర్సిటీ అసలు నీ D1 CPT రికగ్నైజ్ కాని దాంట్లో నువ్వు ఎందుకు చేరినావు అంటే ఓపెన్ సీక్రెట్, అది పర్ఫెక్ట్ గా అర్థమైంది. ఏంటి అంటే మన లీగల్ స్టే ఎక్స్టెన్షన్ కోసం జాయిన్ అయ్యారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను దీంట్లో చెప్దాం అనుకుంది. చాలా మంది H1 వాళ్ళు D1 CPTకి వస్తున్నారు, జాబులు రాపోయినా, వీసా సెలక్షన్ కాకపోయినా, ఏం కాకపోయినా, తర్వాత OPT STEM OPT వాళ్ళు కూడా D1 CPTకి వస్తున్నారు, ఎట్లా ఒకట్లా కాలం గడుపుదామని. సో మీరు ఏం చేసినా సరే లీగల్గా చేసుకోండి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి వెళ్ళండి. తర్వాత ప్రాబ్లం వచ్చి ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోయి మీ లైఫ్ అంతా ఇదైపోయి వాళ్ళు పట్టుకొని డిపోర్ట్ చేస్తే ఇన్ని రోజుల శ్రమ వేస్ట్ అవుద్ది. అది నేను మీకు చెప్దాం అనుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.